sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బదిలీ, నూతన కలెక్టర్గా కోయ శ్రీహర్షం నియామకం. గ్రామాల్లో కొనసాగుతున్న బడిబాట, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన అధికారులు. వసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట గేట్ మీటింగ్, గుర్తింపు సంఘం ఎన్నికల పట్ల నేతల ప్రచారం. ఇక వార్తల వివరాలు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి ప్రస్తుత కలెక్టర్గా ఉన్న ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో నూతన కలెక్టర్గా కోయ శ్రీహర్ష నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారులు త్వరలో తమకు కేటాయించిన జిల్లాలో బాధ్యతలు చేపట్టాలన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కారంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ ఛాయాదేవి హాజరయ్యారు. అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోమటిరెడ్డి శ్రీపాల్ రెడ్డి ఆలంబన ఫౌండేషన్ ద్వారా పాఠశాలలో నూతన బోర్వెల్, విద్యా వాలంటరీ, క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో పాటు విద్యార్థులకు బ్యాగ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్, ఆన్లైన్ క్లాసుల కోసం టీవీని బహుకరించారు. వీటితో పాటు స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఇన్వర్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఫౌండేషన్ సభ్యులు శ్రీలతారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలో చేర్పించి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రైవేట్ పాఠశాలలు లక్షలు పెట్టి బయటకు పంపించే ఉద్దేశం కంటే మన ఊర్లో ఉన్నటువంటి స్కూళ్ళను మనము పిల్లల్ని కొంత తల్లిదండ్రులు ఇట్లా శ్రద్ధ పెట్టి వాళ్ళని పిల్లలని ప్రోత్సహించినట్టయితే ఖచ్చితంగా బయట ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ఉంటారు. సో కొంత టీచర్లు చెప్పే క్రమంలో కొంత ఇంటి దగ్గర 100%గా తల్లిదండ్రులు మన పిల్లల్ని మనము చూసుకున్నట్టయితే ఎప్పటికప్పటికి హోంవర్క్ వాళ్ళ యొక్క పర్యవేక్షణ తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లవాడు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. అదే రకంగా పిల్లవాడు ప్రైవేట్ శాలలో ఉండి కూడా ధర ఏదైతే ఉన్నదో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా 100%గా ఇదే క్రమంలో మీరు కూడా చూస్తారనేది అనుకుంటూ ఏదైతే లక్షలు వెచ్చించి మీరు చేస్తున్నారో అది 100% తప్పు. మన ఉన్నటువంటి ఊర్లో ఖచ్చితంగా స్కూల్ బ్యాగ్స్ కానీ, బోర్వెల్స్ కానీ, పిల్లలకి కావాల్సిన అన్ని అవసరాలు, స్పోర్ట్ డ్రెస్, షూస్ అవన్నీ ఇచ్చారు. సో అదనంగా మేము అడిగినప్పుడు మాకు ఒక విద్యా వాలంటీర్ని కూడా వాళ్ళు ప్రపోజల్లో ఇచ్చారు. ఒక టీవీ, అంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక స్మార్ట్ టీవీ కానీ, సీసీటీవీ కెమెరాస్, డిస్టర్బెన్స్ లేకుండా ఇన్వర్టర్స్, యూపీఎస్ అన్నీ కూడా మాకు ఆలంబన ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళ సపోర్ట్తో వీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ ఆల్సో. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు కంటిన్యూ. సో దీంతో మేము పేరెంట్స్కి అండ్ విలేజెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో ఏమీ లేదు ఆడంబరం తప్ప. సో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి కూడా మనకి మనబడి, మనబాట కానివ్వండి, అమ్మ ఆదర్శ పాఠశాల కానివ్వండి, వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా. కేశవరాం సిమెంటు కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని కార్మిక నేత కౌశిక హరి అన్నారు.
ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్డ్ వేతనాలు చెల్లించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక హరిదృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సైకిల్ మోటారు గుర్తుకు ఓటు వేసి తన ప్యానెల్ను గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. పర్మనెంట్ చేసేది కానీ ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవ వేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలుపరిచి 10 ఏళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య 10 కాలాలలో ఇక్కడ ఒక మాఫియా చేరింది. ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక మూటగా ఏర్పడిడా డబ్బులు వెదజల్లి అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేకుండా ఈ 10 ఏళ్ల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ హక్కులు కాల రాసుకుంటూ 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అనాథలుగా మారుస్తూ ఉన్నారు. వాళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అన్ని హక్కులు కోల్పోతూ ఉన్నారు. ఇవాళ ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ మీద శైలుల మీద ఎక్కడం, రేట్లు రాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంది. దీన్నంతా కూడా తరిమి కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దయచేసి మంగళవారం మన మోటార్ సైకిల్ ప్యానెల్ మీద మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి తప్పకుండా మీ హక్కులన్నీ కూడా ఏదైతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో మేము బలంగా పనిచేస్తూ ఉన్నాం కార్మికుల కోసం, అదేవిధంగా మళ్ళొకసారి ఈ యొక్క కేసారం కార్మికుల సంతోషం మేము చూడదలుచుకున్నాం. మీ మీద ఉన్నటువంటి జులుమును పారదోలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. లేకపోతే వీళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేధావులందరూ ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కోరారు. సోమవారం బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని చెండపల్లి వద్ద గల ఈద్గాలో కొనసాగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రెట్టింపు సంతోషంతో ముస్లింలు బక్రీద్ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమె వెంట కమిషనర్ ఆకుల వెంకటేష్ సిబ్బంది ఉన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు ప్రేయర్స్ కోసం వస్తున్న సోదరులందరికీ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ బక్రీద్ పురస్కరించుకొని చేసే కుర్బానీకి అంటే దేవుడికి వాళ్ళు చేసే త్యాగాన్ని గుర్తు చేస్తూ అందరికీ తెలియజేస్తూ వాళ్ళలో ఉన్నది కూడా 10 మందికి పంచాలనే తత్వంతో ఆ కుర్బానీని వాళ్ళు త్యాగం చేసిన ప్రాణాన్ని కూడా 10 మందికి పంచుతూ చేస్తున్న ఈ పవిత్ర పండుగని చక్కగా అందరూ జరుపుకోవాలని, వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆదేశించి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మా ముస్లిం సోదరిమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన, సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండోజల్ మాత్రలు వేయాలని సూచించారు. మండలంలోని అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాంజలి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, హెచ్ఈఓ యాదగిరి ప్రసాద్ పాల్గొన్నారు. అది వాళ్ళకి ఇవ్వడం, ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్. ఇది సహజంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది. అయితే మనకి ఆల్బెండజాల్ అనేది బయట మెడికల్ షాప్లో అయితే దాదాపుగా 98 రూపాయల వరకు ఉంటుంది ఒక చిన్న బాటిల్. ఈ సిరప్ మనం గవర్నమెంట్ పరంగా ఫ్రీగా ఇస్తాం కాబట్టి చాలామంది మేము బయటే వాడతామంటారు. కాకపోతే మెడికల్ అటెన్షన్ ఉండదు కాబట్టి మనం ఏమంటామంటే మేము స్కూళ్ళలో ఇస్తాము, తీసుకోమని చెప్తాము. అందరికి అదే చెప్తాం. ఎవరికి ఇలాంటి ఎగ్జామ్షన్ లేదు. వాళ్ళు కలిగి ఉండి ఇంటి దగ్గర సిరప్ తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. అలాగని ఎక్కువ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. దీనికి అన్ని స్కూళ్ళకి మా ద్వారా, మా కార్యదర్శి ద్వారా అందరికీ తెలియజేసి ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాం. మా సైడ్ మనకి దోమలు ఎక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో కొన్ని దోమలు ఉంటాయి. సో దోమలని నివారించడానికి ఏం చేస్తాం? ఫ్రైడే యాక్టివిటీ చేస్తాం. కుండలను కానీ, డ్రమ్ములను కానీ, కొబ్బరి టెంకాయలు కానీ, ఇంకా టైల్స్ కానీ, టైల్స్ లోపల ఉన్న వాటర్ని బయటకు పారవేయడం జరుగుతుంటుంది. బయటకు పారవేయడమే కాకుండా ఇంకా పెద్ద పెద్ద వాటర్ బాడీస్ ఉంటాయి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో నూతన భవనాలను నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళాశాలను సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కళాశాలకు నూతన భవనం కట్టించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టినట్టు తెలిపారు. గతేడాది పాత బిల్డింగ్ను కూల్చి గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేయగా ఎస్ఎఫ్ఐ వ్యతిరేకించినట్టు గుర్తు చేశారు. బాలికల జూనియర్ కళాశాలలో నూతన కళాశాల భవనం నిర్మించాలే తప్ప ఇతర ఏ భవనాలు నిర్మించరాదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికీ కళాశాల భవనం లేక ఆ చాలం గదుల్లో ఏదైతే ల్యాబులలో కూర్చొని ఈరోజు విద్యార్థులు వాళ్ళ క్లాసులు వింటున్నటువంటి సందర్భం ఉంది. కనీసం ఆ గదులు కూడా చూస్తే మొత్తం స్టోర్ రూమ్ను తలపిస్తున్నట్టుగా మొత్తం ఆ బెంచీలతోని పాత సామాన్తోని నిండిపోయినటువంటి రూముల్లో సగం స్టోర్ రూమ్కు సగం విద్యార్థులు కూర్చొని ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నటువంటి సందర్భం కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిషనరేట్కి కూడా వెళ్ళి దీనిపై మేము రిప్రజెంటేషన్ చేసి కళాశాలను కూల్చి కొత్త భవనం కట్టాలని అనేక సార్లు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని పట్టనట్టుగా గాలి కొదులేస్తున్నటువంటి సందర్భం కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడు ఏదైతే కొత్త ఎమ్మెల్యే వచ్చినాక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట కంచెర చెరువు ప్రాంతంలోని గుడుంబా స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకాన్ని పట్టుకుని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ స్థానిక గాంధీనగర్ మహిళలు చిన్నారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్కుమార్ మాట్లాడుతూ దోషులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, చిన్నారి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. పోయింది కదా. అయితే ఇలాంటి ఏంటంటే చట్టాలు అనేవి కాకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చని మేము కోరుకుంటున్నాం. జరిగిన అన్యాయానికి గాంధీనగర్ మహిళలందరూ ముక్తఖండంతో అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, శిక్షించాలని చాలా గాఢంగా కోరుకుంటున్నాం. తిరిగి చనిపోయిన పిల్లని మాత్రం మనం తీసుకురాలేము. అందుకే చట్టాలు మార్చాలి, చట్టాలను సవరించి అలాంటి సంఘటనలు ఇంకోసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఇద్దరు దుండగులు అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళు తక్షణం ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము మా గాంధీనగర్ మహిళల పక్షాన గాంధీనగర్ ముక్తకంఠంతో ఈరోజు సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ముక్తకంఠంగా ఖండిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇట్లాంటి నీచ చర్యలకు పాటుపడే ఎవరినైనా, వీళ్ళే కాదు ఎవరినైనా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి. న్యాయం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news.
అధికారుల నిఘా వైఫల్యం వల్ల యువత గంజాయికి బానిసై చెడు మార్గంలో పయనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రైస్ మిల్లు ఘటనలో అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా సరఫరా జరుగుతుండగా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. చిన్నారి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఒక ప్రజా ప్రతినిధి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దాఖలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజన్న పటేల్తో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రికార్డ్ తగ్గని డొక్కాడని పరిస్థితుల్లో పుట్ట చేతిలో పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా లేరనైనా మీరు ఈ విధంగా ఎంతో కొంత డబ్బు రూపంలో ఇచ్చేసి వాళ్ళను కంటతొడుపు చెడిగా తీసేసి ఏదో అయిపోయింది సెట్ చేసుకుంటారు. ఇదేమి వదిలిపెట్టేది లేదు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్లో నేను కోరుతున్నాను దీనికి సంబంధించిన మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒక మానవతా దృక్పథంతో చూడండి. ఒక 6 ఏళ్ల పాపను ఈ విధంగా చేస్తే రేపు అదే మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే మీరు ఊరుకుంటారా? హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, కానీ మా స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇంతవరకు అయితే నేను చాలామందిని అడిగిన ఎవరైతే స్పందించలేదని చెప్తున్నారు. భార్య చచ్చిపోయినా లేకపోతే ఏం చిన్న ఇన్సిడెంట్లకు కూడా పోయేటువంటి వ్యక్తి ఒక 6 ఏళ్ళ ప్రాణం పోతే కూడా వచ్చి ఈ దాఖలాలు లేవంటే అంటే దీని ఏం మతలబు ఉన్నది? అంటే మీకు ప్రజల మీద కానీ ఇక్కడ వేరే దాని మీద మీకు పాలన మీద మీకు దృష్టి పెట్టరా? మీరు పోలీసులతో మాట్లాడిందా? యంత్రాంగంతో మాట్లాడి ఏం చర్యలు తీసుకున్నారు? ఏం న్యాయం చేసింది? మీరు ఇదేనా మీరు చేయాల్సింది? అంటే మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చిందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాజన్న ఆలయంలో జెడ్పీటీసీ నాగం కుమార్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయం ముందున్న యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. నాగం కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోగుపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, దూది శ్రీనివాసరెడ్డి, నాగం గణేష్, కట్కూరి రాజు, వెంకటేష్, రాము, తిరుపతి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ స్థానాల్లో ఏకైక జెడ్పీటీసీ సభ్యుడిగా చందుర్తి మండలానికి చెందినటువంటి నాగం కుమార్ గారు గెలుపొందడం నిజంగా మా మండల పక్షాన, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కూడా 2 పర్యాయాలు చేయడం నిజంగా చందుర్తి ప్రాంతం ఒక బీసీ బిడ్డగా కూడా మరి సీనన్న అండదండలతోటి ఆదిశీనన్న గారి నాయకత్వంలో మరి 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఒక్కటే స్థానాన్ని కైవసం చేసుకోవడం కూడా నిజంగా శుభ పరిణామం. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఏకైక జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా మండలానికి కావచ్చు, నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా కావచ్చు సేవలు చేయడం కూడా మరి యొక్క భగవంతుని ఆశీస్సులు కూడా నాగం కుమార్ గారి పైన ఉండాలని చెప్పేసి ఈరోజు మరి ప్రస్తుత యువజన కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవస్థానం ముందు భారీ ఎత్తున టపాసులు పేల్చి మరి ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలలో ఒకే ఒక్క చందుర్తి జడ్పీటీసీగా గెలుపొంది ఆదిశీనన్న గారి, పొన్నం ప్రభాకరన్న గారి ఆశీస్సులతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ సత్తాను కూడా చాటినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నాగం కుమార్ అన్న గారు. ఈ గడిచిన 20 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అలుపెరగకుండా కాంగ్రెస్ పార్టీ ఒక జెండా పట్టుకున్నామంటే మనం చచ్చేదాకా అదే జెండాతోటి ఉండాలని చెప్పి ఒక నిర్ణయంతో వెళ్ళి అలాంటి వ్యక్తులకు ఈరోజు మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సన్నిధి సమీపంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి ఆశీస్సులు, ఆదిశీనన్న గారి ఆశీస్సులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రైమరీ పాఠశాలలో అంగన్వాడీ ప్రైమరీ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు
ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే స్టార్ట్ చేసిందో మన అంగన్వాడీలో కూడా 5 years తర్వాతనే ఫస్ట్ క్లాస్ తీసుకుంటున్నాం మామూలుగా. ఈ 5 years లోపు ఎల్కేజీ యూకేజీ లాగా మన అంగన్వాడీలోనే ఈ పుస్తకాలు తయారు చేసి వాళ్ళకు కలర్స్ డ్రాయింగ్ చేయడం కానీ ఏబిసిడీలు వర్క్ బుక్స్ అని ఇచ్చారు. అంతకుముందు కేవలం పలకల్లాలని ఏబిసిడీలు అలవెట్టి ఇచ్చేది, మామూలుగా ర్యామ్స్ నేర్పించేది. కానీ ఇప్పుడు ప్రైవేట్లో ఎల్కేజీ యూకేజీ చేయడం వల్ల చాలామంది అటువైపు పోతున్నారు. ఎల్కేజీ యూకేజీ అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మన అంగన్వాడీలోనే మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని ఎవరు ప్రైవేట్ పంపించకుండా ఎల్కేజీ యూకేజీలో పంపించకుండా 5 years దాకా అన్ని విధాలుగా వాళ్ళు విషయంలో కూడా. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్లో లక్ష్మీ అమ్మవారికి అష్టదళాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్లో అవసరమున్న వస్తువులు అన్ని దాతల సాయంతో బహూకరించారు. ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులను సేవా సమితి సభ్యులు శాలువాతో సన్మానించి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో వెలుగురి రమేష్, కాసం నాగేష్, శ్రీనివాస్, రాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సత్యనారాయణ, శివశంకర్ పాల్గొన్నారు. సహకారం అందించినందుకు పేరు పేరున ఆ దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక సభ్యులతో సహా అందరం వారంతా కూడా. అంతేకాదు మరి ఇలాంటి అకేషన్స్ కి ఇంకా తోడవుతామన్నాం అని మాట ఇవ్వడం ఇది మామూలు విషయం కాదు. వారి హృదయాలని ఇది వికసింపజేసి వచ్చినటువంటి న్యూస్. మరి ఇలాంటి మన సంస్కృతిని ఇంప్రూవ్ చేసేటువంటి మన సంస్థాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్న తోడ్పడుతున్న సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ టెంపుల్ డెవలప్ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాపూర్వకంగా ఈ పూర్వకంగా మీ అందరికీ మా ఆర్యవైశ్య సేవా సంస్థ తరఫున మా అందరికీ మీరు ఇచ్చిన స్వాగతం రియల్లీ అంటే పదాలు రావట్లేదు, బట్ వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. ఎన్ఆర్ఐ డిఐసిటీ చాప్టర్ చాప్టర్ వాళ్ళు కూడా మేము ఎప్పుడు అందరము ఒకదానికి ఇంత డొనేషన్స్ రావడం చూడలేదు. మెయిన్గా మీరు అర్చన చేస్తా ఉన్నారు కదా, ఎవరి బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా స్పెషల్ ఈవెంట్స్కి. ప్లస్ వాసవి అసోసియేషన్ రిలేటెడ్ అన్నదానం అనేసరికి చాలా వచ్చాయి. మాకు తెలియని వాళ్ళు కూడా అంటే చాప్టర్లో ఉన్నారు, గ్రూప్లో తెలియని వాళ్ళు కూడా డొనేట్ చేశారు. సో మేము కూడా ఫుల్లీ సర్ప్రైజ్. థ్యాంక్ యూ. మా అందరికీ ఇంత మంచి స్వాగతం ఇచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని నవరత్నాల దుర్గామాత ఆలయ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లింగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఉలిసే ఆంజనేయులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పులి రేణుక సత్యం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మండలంలోని ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, లింగాల, తిరుమల, తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరి సమక్షంలో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా వీరే అధ్యక్షులుగా ఉన్నారు. రెండోసారి కూడా మా అందరి అభిప్రాయం కొద్దీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి మన చంద్రుతి గ్రామంలో ఈ టెంపుల్కు సహాయ సహకారాలు మొత్తం అందించిన వారు పెద్దలు దారం నర్సయ్య గారు, మల్లవ గారు, అదేవిధంగా గల్ఫ్లో ఉండి దీని గురించి ఏదానికైనా కానీ దారం సతీష్, రేణుక గారు దీనికి అలా కుటుంబ సభ్యులు అందరూ కలిసి అలా బ్రదర్స్ అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా అందరం సహాయ సహకారాలతోని ఇప్పటికీ ఇది ఒక 6 నుంచి 7 సంవత్సరాలు కాబోతుంది. దగ్గర అందరు మా చంద్రుతి గ్రామ ప్రజల నుంచి ఇక్కడ బోనాలు కానీ దసరాప్పుడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట బీజేపీ అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బండి సంజయ్ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు కురవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేటు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలాడారు. ఈ సందర్భంగా అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నా
ఒక్క భారీ వాన కూడా కురవలేదన్నారు. పెట్టిన విత్తనాలు మొలకెత్తపోతే రైతులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు. గతంలో మన పెద్దలు వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడేవారని, అదే స్ఫూర్తితో నేడు అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట ఆడామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కమిటీ సభ్యులు ఒల్లాల మురళి, యాదగిరి, సంపత్, రాజు, చిరంజీవి, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో గల ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అవారి రమేష్, పెంట శ్రీకాంత్, జీవన్ రెడ్డి, గొర్రె నందు, హరీష్, అనిల్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అల్సినన నాయకత్వం. చందుర్తి మండల జెడ్పీసీ నాగం కుమార్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండలంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది, వారు ఎల్లవేళలా ఈ చందుర్తి మండలానికి ఎన్నో పదవులు చేపట్టి ఈ చందుర్తి మండలానికి సేవ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చందుర్తి మండల కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో మరి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుతూ మరి కేకు మరి స్వీటు పంచుతూ మరి చందుర్తి మండలానికి వారు చేసినటువంటి సేవలు ఎనలేని మరి 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను అభిమానంగా గుండెల్లో దాచుకున్న యువ నాయకుడు, యువ నేత మరి అన్న నాగం కుమార్ అన్న గారి జన్మదినాన్ని మేము చేయడము మాకెంతో సంతోషకరము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో సేవాలాల్ మహారాజు జగదాంబ ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఇంటికో బోనంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు జరిపించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.